హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తండేలు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా బలహీనతల గురించి మాట్లాడుకుంటే మొదట 15 మినిట్స్ కొంచెం యాస తేడాగా ఉంటుంది. శ్రీకాకుళం ప్రజల నుంచి ఇబ్బంది వస్తుందేమో అనుకున్నాను, కానీ దానికి క్లారిటీ ఇచ్చే ఒక సీన్ వస్తుంది. ప్రాంతం బట్టి యాస మారుతుంది. దాన్ని అవహేళన చేస్తే రాజులమ్మ జాతరే. లో నాగ చైతన్య జైలు నుండి విడుదలవుతుండగా నాగ చైతన్య సాయి పల్లవి మధ్య వచ్చే సీను ఇంకొంచెం ఫీల్గా పెట్టుంటే అదిరిపోయేది. సినిమాలో ఇంతకు మించి మైనస్లు అయితే ఇంకేం లేవు. ఇక బలాల గురించి మాట్లాడుకుందాం. చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. 3 సందర్భాల్లో ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెడతాడు. ఉదాహరణకు నాగ చైతన్య పాకిస్తాన్ జైలు నుండి విడుదలవుతుండగా సత్యకి సాయి పల్లవికి వేరే వ్యక్తితో 2 గంటల్లో పెళ్లి జరగబోతుంది. ఆ విషయం నాగ చైతన్యకి తెలియదు. పెళ్లి కార్డు చూడగానే నాగ చైతన్య మెచ్యూరిటీ లెవెల్ యాక్షన్కి, డిఎస్పీ ఇచ్చే మ్యూజిక్కి ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెడతాడు. ఒక లవర్ బాయ్గా, ఒక తండేలు, ఒక నాయకుడిగా నాగ చైతన్య బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సినిమాకి ప్లస్ కాదు, ++ అని చెప్పాలి. కొన్ని సీన్లు చూస్తే నాగ చైతన్య కన్నా ఎక్కువగా స్క్రీన్ ప్రెజెంటేషన్ ఇచ్చారేమో అనిపిస్తుంది. అంతలా యాక్టింగ్ చేసింది. ఉదాహరణకు నాగ చైతన్య 3 నెలలు తనతో కలిసి ఉంటాడు. మరో 9 నెలలు వేటకి వెళ్తారు. ఈ 9 నెలలు సాయి పల్లవి నాన్ వెజ్ తినదు. సో ఒక సందర్భంలో తన వదిన అంటుంది, "నువ్వు నాగ చైతన్యాన్ని మర్చిపోయావు కదా, మరి నాన్ వెజ్ ఎందుకు తినట్లేదు?" అని అడుగుతుంది. తన వదిలిని నమ్మించడానికి నాన్ వెజ్ తింటుంది. ఒక పక్క అన్నం తింటుంది, ఇంకో పక్క తన కళ్ళలో బాధ, డిఎస్పి ఇచ్చే మ్యూజిక్కి ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెడతాడు. అంతలా నటించింది సాయి పల్లవి. చైతన్య సాయి పల్లవి ప్రేమాయణం కొనసాగుతుంది. తమ ఊరి దగ్గర ఇసుకను కొందరు దోపిడీ చేస్తారు కాంట్రాక్టర్లు. ఆ విషయం నాగ చైతన్యకి తెలిసి వాళ్ళతో గొడవపడి ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ చేసే విధానం తమ గ్రామస్తులకు నచ్చి తనను తండేలుగా నియమిస్తారు. కథ విషయానికి వస్తే షార్ట్ టైంలో చెప్తా వినండి. శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో కొన్ని వృత్తికారు ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఫ్యామిలీస్ ప్రతి 3 నెలలు వాళ్ళతో గడుపుతారు. 9 నెలలు వేటకు వెళ్తారు. తరువాత వేటకు వెళ్ళడం రావడం ఇలా కొనసాగుతుండగా కొన్ని రోజుల తరువాత వేటకు వెళ్తుండగా మృత్తికారు ఫ్యామిలీలో ఒకతను చనిపోతారు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది సాయి పల్లవికి భయం. తరువాత రోజు నుండి సాయి పల్లవి నాగ చైతన్యకి వేటకు వెళ్ళొద్దని గొడవ పడుతుంది. నాగ చైతన్య అంటారు, "నేను ఒక తండేలు, ఒక నాయకుడిని, నేనే వెళ్ళకపోతే ఎట్లా" అని ప్రశ్నిస్తాడు. సాయి పల్లవి నాగ చైతన్య వేటకు వెళ్లకుండా ఎంతో ప్రయత్నిస్తుంది, ఏడుస్తుంది. అయినా తన మాట కాదని వేటకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు నాగ చైతన్య. రైల్వే స్టేషన్లో ఎంతో కన్విన్స్ చేస్తాడు. తన మాటను కాదని వెళ్తున్నాడని కనీసం తన వైపు కూడా చూడకుండా నాగ చైతన్యను ఏడిపిస్తుంది. ఆ ఏడుపుతో వేటకైతే వెళ్ళడానికి సిద్ధమవుతాడు నాగ చైతన్య. నాగ చైతన్య వేటకైతే బయలుదేరుతారు. బయలుదేరిన తరువాత సాయి పల్లవితో మాట్లాడాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఇంత ప్రయత్నం చేసినా సాయి పల్లవి అయితే ఒప్పుకోదు మాట్లాడడానికి. కొనసాగుతుండగా మధ్యలో పెద్ద తుఫాను వస్తుంది. ఈ తుఫాన్ తాకిడికి మధ్యలో సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడం వల్ల బోటు అదుపు తప్పుతుంది. అదుపు తప్పి వెళ్తుండగా మధ్యలో ఇంకో బోటు ఆపదలో ఉంటుంది. అది చూసి నాగ చైతన్య వెంటనే వారిని కాపాడుతారు. ఈ కాపాడే ప్రయత్నంలో ఆ బోటు పాకిస్తాన్కి చేరుకుంటుంది. వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత ఊరికి ఉత్తరాలు వెళ్ళడం, ఆ ఉత్తరాలు చూసి లోకల్ నాయకులను కలవడం, ఆ లోకల్ నాయకులు విదేశాంగ మంత్రి అయిన సుష్మితా స్వరాజ్ను కలవడం, ఆమె ఆగస్టు 15కి అయితే వీళ్ళని విడుదల చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నించింది. 15న విడుదలవ్వడానికి అన్ని అనుమతులు అయితే వచ్చాయి. ఆగస్టు 15న కోర్టులో హాజరుపరుస్తారు. విడుదలకు 1 అవర్ ముందు భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తారు. వెంటనే పాకిస్తాన్ కోపం వస్తుంది. వాళ్ళని విడుదల చేయడానికి అనుమతించదు. వెంటనే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పాకిస్తాన్ జైల్లో ఎంత ఇబ్బంది పడ్డారు, వీళ్ళు జైల్లో ఉండగా వీళ్ళ ఫ్యామిలీస్ డబ్బు లేక ఎంత ఇబ్బంది పడ్డారు, వీళ్ళని విడుదల చేయడానికి సాయి పల్లవి ఎంత ప్రయత్నించింది, తనకి ఇష్టం లేకపోయినా వేరే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకుంది. చివరిగా నాగ చైతన్య సాయి పల్లవి ఎలా కలుసుకున్నారు అనేది మీరు తెరపైన చూడాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ, మనసుకి హత్తుకుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజ జీవితంలో శ్రీకాకుళం వాసులు రాసిన ఉత్తరాలు చూడండి. ఇది ఒక జరిగిన కథ, మన శ్రీకాకుళం వాసుల కథ.